ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగుండాలని, ఆత్మీయంగా బలపరచబడాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఎందుకు పనికిరాని పాపులమైన మనలను ఎంతగానో ప్రేమించి విడిచిపెట్టక ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ఉదయాన మీ భయం ఏమై ఉందో, మీ బాధ ఏమై ఉందో, మీ కన్నీటి పరిస్థితులు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఏ కష్టంలో, ఏ ఆపదలో నీవున్నా నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు నీ ప్రతి పరిస్థితి నుండి విడిపించగలిగిన సమర్థుడు తప్పక విడిపిస్తారు. నమ్మదగిన సహాయకుడైన కాబట్టి దేనిని గురించి భయపడకండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయనే మన ధైర్యము, ఆయనే మన సమస్తము. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరైనా సమస్యలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, తప్పకుండా మీ ప్రతి సమస్యను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. బ్రతికి ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. నీ జీవితంలో, నీ ప్రతి పరిస్థితిలో కూడా నూతన సృష్టిని చేయబోతున్నారైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లేవియ కాండము 26వ అధ్యాయము 6వ వచనము. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆమేన్. ఈ ఉదయాన్నే వాగ్దానాన్ని వింటూ దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, ఈ భయము నుండి ఆయన నన్ను విడిపిస్తే బాగుండును, ఈ పరిస్థితులన్నీ నన్ను భయపెడుతూ ఉన్నాయి, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనే భయము నన్ను వెంటాడుతోంది. ఉదయాన భయమే, మధ్యాహ్నాన భయమే, రాత్రి పండుకునేటప్పుడు కూడా భయముతోనే జీవిస్తున్నాను నేను, నాకు శాంతి లేదు, సమాధానం లేదని. ఈరోజు దేవుని మాట కొరకు, ఆయన ధైర్యం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు పండుకునేటప్పుడు భయపడుతున్నావా? భయపడొద్దు. ఏ విషయము కూడా నిన్ను భయపెట్టదిక. నన్ను నమ్ముకో, మహోన్నతుడైన నాలో నీవు ఉండు. ఇక ఏది కూడా నిన్ను భయపెట్టదు. నాలో ఉన్న నిన్ను ఎవ్వరూ భయపెట్టరు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయడానికి వీల్లేదని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, ఏ భయము నిన్ను వెంటాడుతోంది? ప్రశాంతత లేక వేదనతో, దుఃఖముతోనే గడుపుతున్నావా నీ జీవితాన్ని? ఆధ్యాత్మికంగా వేదన, భయము, నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతానేమో, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నేను నిత్య జీవం చేరుతానా లేదా అని శారీరకంగా భయమే. ఈ అనారోగ్య విషయంలో ఏమవుతుందో, ఈ ఆర్థిక బంధకాలు ఏమవుతాయో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మానసికంగా కూడా అనేక భయములతో నీ అక్కరలు, అవసరతలను బట్టి శాంతి లేకుండా ఉన్నావా? ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతత కొరకు ఎదురు చూస్తున్నావా? భయము లేని జీవితాన్ని నేను గడపాలని అనుకుంటూ ఉన్నావా? రాత్రి నిద్రించే సమయంలోనైనా నేను ప్రశాంతంగా నిద్రపోదామని అనుకుంటే నిద్ర పట్టే వరకు భయమే. నిద్రలో కూడా ఏవేవో భయానకమైన కలల ద్వారా నువ్వు బాధించబడుతూ కనీసం నిద్రలోనైనా ప్రశాంతత లేకుండా ఉన్నావా? శత్రువైన సాతానుని నీ విధంగా భయపెడుతూ ఉన్నాడా? నీ శ్రమలను బట్టి నిద్ర పట్టక రాత్రంతా మెలకుగా ఉంటూ పగలంతా బరువుగా గడుపుతూ ఎన్నో శాంతి లేని దినాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? ఇక నా జీవితం ఇంతేనేమో అని, ఈ భయముతోనే నేను ముగించాలేమో అని, నా తలరాతి ఇంతేనేమో, నా పుట్టుక ఇంతేనేమో అని అనుకుంటున్నావేమో. భయపడొద్దు. సృష్టికర్త అయిన దేవుడి వాగ్దానం నీకే ఇస్తున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు. నాలో ఉన్న నీకు భయం ఉండదు. నువ్వు పండుకున్నప్పుడు ఏది కూడా నిన్ను భయపెట్టదు, ఎవరు కూడా నిన్ను భయపెట్టరని 91వ కీర్తన మొదటి నుండి మనం చదివితే, మహోన్నతుడైన దేవుని చాటును ఎవరైతే నివసిస్తూ ఉంటారో, ఆయనను నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, అంటే ఆయనను ఒక గృహముగా, ఒక షెల్టర్గా ఎవరైతే చేసుకుంటారో వారిని గూర్చి అనేక వాగ్దానాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. 5వ వచనంలో, రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను
మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నువ్వు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఏ అపాయము కూడా నీ దగ్గరికి రాదు. నీవెదుర్కొంటున్న ఇదే సమస్యతో, ఇదే వ్యాధితో, ఇదే కష్టముతో నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా నీవు మాత్రం కూలిపోవు, నీవు మాత్రం పడిపోవు. ఎందుకంటే నీవెక్కడున్నావంటే నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా సొత్తు, నాలో ఉన్నావు కాబట్టి నీకు ఇక భయము లేదు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవును, సృష్టికర్త అయిన దేవుడు ఆయన సృష్టించిన సృష్టినంతటినీ ఏలేవారినిగా, పరిపాలకులుగా ఉండాలని ఆయన ఆశించే మనలను చేసుకున్నాడు. ఆదాము హవ్వలతో ఆయన ఏం పలికారంటే, మీ భయము మీ బెదురు సర్వ జీవరాశులకు ఉంటుంది, మీరు వాటిని పరిపాలిస్తారు, అవి మీకు లోబడతాయి అని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పటికీ కూడా ఆయన ఉద్దేశం అదే. ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఈ భూమి మీద ధైర్యంగా జీవించాలని, ఈ లోకంలో దేనికి భయపడకూడదని, ఈ సృష్టినంతటినీ కూడా ఏలేవారిగా ఉండాలని ఆయన మనలను చేసుకున్నాడు. అయితే అనేక వాటికి లొంగిపోయి, శత్రువైన సాతానికి లొంగిపోయి, పాపానికి లొంగిపోయి, పాపానికి బానిసలుగా మారి, తద్వారా ప్రతిదానికి భయపడుతూ, బెదురుతో, బెంగతో జీవిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా శత్రువైన సాతాను నిన్ను భయపెడుతూ ఉన్నాడేమో. ఈ రాత్రి ఏమవుతుందో, నా బిడ్డలు ఎలా ఉంటారో, నా భర్త ఎలా ఉంటారో, నా భార్య ఎలా ఉంటుందో, నా ఉద్యోగ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, నా వ్యాపార పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, నా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, రాత్రి పండుకుంటూ ఉండగా మంచి కలలు రావేమో, పీడకలతో నేను భయపడతానేమో, ఈ విధంగా రాత్రంతా భయపడుతూ నిద్ర లేకుండా గడిపేస్తూ ఉన్నారేమో. దీనంతటికీ కారణము నీలో ఉన్న పాపము. సాతాను నిన్ను లోపరుచుకొని నిన్ను భయకారణము లేని చోట భయపడే విధంగా ప్రేరేపిస్తూ నిన్ను భయానికి లోను చేస్తూ ఉన్నాడు. అందుకే పరిపాలించే వారిగా ఉండవలసిన వారు పిరికివారిగా, బలహీనులుగా మారిపోయి అనేక వాటితో పరిపాలించబడే వ్యక్తిగా మారిపోయాం. అందుకే దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నారు, నీకు గుర్తు చేస్తున్నారు. భయపడొద్దు, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. నిన్ను పిరికివానిగా నేను సృష్టించలేదు. నీకు నేను పిరికితనము గల ఆత్మనియలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాను. కాబట్టి ఇక భయపడొద్దు. నీవు పండుకున్నప్పుడు భయపడొద్దు, నువ్వు లేచినప్పుడు భయపడొద్దు, ఇక దేని విషయంలో కూడా భయపడొద్దని ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వారు పరిపాలకులుగా ఉంటారో, అనేకులను భయపెట్టేవారిగా ఉంటారు. దేవుని పిల్లలను చూసినప్పుడు సర్వ సృష్టి కూడా భయపడుతుంది. ఆనాడు దేవుని కుమారుడైన యెహోషువను చూసినప్పుడు సూర్యచంద్రులు భయపడ్డారు, ఆజ్ఞాపిస్తే ఆగిపోయారు. దానియేలును చూసినప్పుడు సింహాలు భయపడ్డాయి. భయము లేని క్రూరమైన సింహాలు ఎంతగానో భయపడి దానియేలు ముట్టడానికి కూడా దగ్గరికి రాలేదు. దీనంతటికీ కారణాలు ఏంటంటే ఆయన బిడ్డలుగా ఉండడమే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేనిని గురించి నువ్వు ఈరోజు భయపడుతున్నావు? పండుకునేటప్పుడు కూడా నేను భయము విడిచిపెట్టడం లేదా? అయితే అయ్యా, నేను నీ కుమారుడుగా, నీ కుమార్తెగా ఉండకపోవడం వల్లే ఇన్ని భయములు నాకు చుట్టుకున్నాయి. నేను నీకు దూరంగా ఉండడం వల్లే పరిస్థితులన్నీ నాకు వచ్చాయి. ఈ రోజు నుండి నీకు నన్ను దూరం చేసిన ప్రతి విషయాన్ని, ప్రతి పాపమును ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తంతో కడగండి, నన్ను శుద్ధి చేయండి అని నీవు ఒప్పుకున్నట్లయితే తిరిగి నీవు అధికారాన్ని పొందుకుంటావు, ధైర్యాన్ని పొందుకుంటావు. తద్వారా అనేక అద్భుతాలు నీవు చూడగలుగుతావు. భయముతో ఉన్న నీవు అనేక మందికి ధైర్యం చెప్పే స్థితిలోనికి వెళ్తావు. అట్టి గొప్ప ఆశీర్వాదము ఈ వాగ్దానం వింటున్న మీరందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని గొప్ప ధైర్యవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. చీకటి శక్తుల ప్రభావం ఆయన అణచివేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ భయముతో ఇక భయపడొద్దు. సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. భయపడకుము, జడియకుము, బెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు.
భయపడకుము జడియకుము. సృజించి తిని నిర్మించి తిని చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని నిర్మించి తిని చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సకభాగముగా చేసుకుంటినా సకభాగముగా రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము జడియకుము వెరవకుము దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు. యాకోబు ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు. జ్యేష్ఠుని హక్కు. భయపడకుము జడియకుము. వాగ్దానం నమ్మిన వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచారు ఇంతవరకు. మాపై నీ కృపను పొడిగిస్తూ ఉన్నారు, నీ ప్రేమను పొడిగిస్తూ ఉన్నారు, నీ జాలిని పొడిగిస్తూ ఉన్నారు. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేనిని గురించి భయపడకండి, ప్రశాంతంగా మీరు నిద్రపోబోతున్నారు. పండుకునేటప్పుడు కూడా వదలని భయము ఏదైతే మిమ్మల్ని ఆవరించి ఉందో ప్రతి భయము నుండి నేను విడిపిస్తున్నాను. నాలో ఉండండి, నన్ను మీ నివాస స్థలంగా చేసుకోనండి, నాలో ఉండండి అని ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించారు? ఎంతమంది నేను నీలోనే ఉంటానయ్యా, ఇక నుండి నిన్ను విడిచిపెట్టనయ్యా, నీకు దూరం వెళ్ళనయ్యా అని ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు స్వాధీనం చేసుకోండి. వారి కుటుంబం చుట్టూ, వారి ఇంటి చుట్టూ, వారి చుట్టూ, వారి యొక్క ప్రాపర్టీ చుట్టూ, వారికి కలిగి ఉన్న సమస్తము చుట్టూ కూడా నీ అగ్ని కంచె వేయండి. ఎవరు భయపెట్టడానికి వీల్లేదు, ఎవరి బెదురు వారికి ఉండడానికి వీల్లేదు, ఎవరి భయము వారికి ఉండడానికి వీల్లేదు, ఏ వ్యాధి వారిని భయపెట్టడానికి వీల్లేదు, ఏ ఆర్థిక సమస్య వారిని భయపెట్టడానికి వీల్లేదు. ప్రతి దానిలో కూడా గొప్ప జయమునిచ్చి గొప్ప ధైర్యంతో మీరు నింపుతున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారో, వారి సమస్యలు మాకు తెలియజేస్తున్నారో అందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఎందుకంటే పవిత్రుని రక్తం, అది పరిశుద్ధుని రక్తము, పాపులను పరిశుద్ధులుగా మార్చే రక్తము, రోగులకు స్వస్థతనిచ్చే రక్తము, మానసికంగా నలిగిపోతున్న వారికి ధైర్యం ఇచ్చే రక్తము, ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే రక్తము. యేసు ప్రభువు మా కొరకు చెల్లించిన వెలను బట్టి మేము విడుదల పొందుకుంటున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతా విడుదల పొందుకుంటున్నారు. ప్రతి సమస్యకు యేసు మీరు వెల చెల్లించారో, అందువల్ల ప్రతి జీవితంలో కూడా మీరు విడుదలిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ఉదయాన్న నీతో దినమును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రయత్నములన్నీ సఫలపరచబడునుగాక. వారు వెళ్ళి ప్రతి స్థలములో వారితో పాటు నీ సన్నిధి ఉండునుగాక. నీ దోతుల వారికి తోడుగా ఉండునుగాక. అన్ని విషయాల్లో మీరు సఫలపరుస్తున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. వాగ్దానం నాతో మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిజమే. ఈ వాగ్దానం నీ కొరకే. ఇక దేనికి భయపడదు. బ్రతికి ఉన్న దేవుని మనం కలిగి ఉన్నాం. నీకే సమస్య వచ్చినా ఆయన పాదాలు పట్టుకో, ఆయన తప్పక నేను విడిపిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.